ఈరోజు వంకాయ పచ్చిపులుసు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం వంకాయలకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ మీద మీ దగ్గర ఏమన్నా స్టాండ్ ఉంటే ఇట్లా స్టాండ్ పెట్టుకొని దాని మీద పెట్టేసి వీటిని కొంచెం పైన తొక్కంతా నల్లగా అయ్యే వరకు వేయించుకోవాలి. మీ దగ్గర స్టాండ్ లేకపోయినా పర్లేదు, డైరెక్ట్ స్టవ్ మీద అయినా పెట్టేసుకోండి, ఏం కాదు. ఇట్లాగా తిప్పుకుంటా వీటిని కొంచెం పైన లోపల వరకు ఉడికే వరకు మనం దీన్ని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పచ్చిపులుసు కోసం మనకి చింతపండు గుజ్జు కావాలి. దానికోసం ఒక మీడియం సైజ్ నిమ్మకాయ ఇంత చింతపండుని తీసుకుని నానబెట్టి దీని గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, దానిపైన ఉన్న పొట్టంతా తీసేసి ఇలా వంకాయల్ని మధ్యలోకి చీల్చుకొని అందులోనే ఏమన్నా పురుగులు కానీ ఉంటాయి కదా, వంకాయలో పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. వాటికి తొడలు తీసేసి ఇలా ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్లోకి మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మంచిగా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ వంకాయల్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు పల్స్ తిప్పుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ పల్స్ గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ఈ పేస్ట్ అంతా కూడా ఆ గిన్నెలోకి వేసేసుకొని మనం ఫస్ట్ చింతపండుని గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేసేసుకున్నాను, ఫుల్ ఆనియన్ని. మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ చిక్కగా కావాలంటే ఇలా ఉంచేసుకోండి, లేదంటే కనుక పులుపు అడ్జస్ట్ చేసుకొని చింతపండు వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్ అయినా పోసుకొని కలుపుకోండి. అలానే కొంచెం సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి. దానికోసం ఆయిల్లోకి వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తం మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి ఈ పోపుని తెచ్చి ఇందులో వేసేసుకోండి. అంతే, పచ్చిపులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.